వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా, కపటముగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులు కలిగి, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందుతాడు. ఎవరికి వస్తుంది ఆశీర్వాదం? అయితే ఇక్కడ చూడండి, మొట్టమొదటి మాట, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా ఉన్నవాడికి ఆశీర్వాదం కలుగుతుంది. అసలు వ్యర్థమైంది ఏంటండి అని మీరు అడగొచ్చు. ఒక భక్తుడు అంటాడు, సొలొమోన్ అనే భక్తుడు, సూర్యుని క్రింద ఉన్నదంతా కూడా వ్యర్థం. సూర్యుని క్రింద ఈ మనుష్యుడు పడే ప్రయాస అంతా కూడా వ్యర్థం 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 అన్నాడు. వ్యర్థం అంటే దాని అర్థం ఏంటంటే స్థిరము కాదు, ఏది స్థిరము కాదు. సూర్యుని క్రింద ఉన్నది ఏది స్థిరము కాదు, ఏది శాశ్వతం కాదు, ఏది నీతో రాదు. దేని మీద నీవు మనస్సు పెట్టుకోకు. దేని మీదైనా నువ్వు మనస్సు పెట్టుకుంటే నీ మనస్సు పాడవుతుందే తప్ప దాని వలన నీకు శాంతి దొరకదు, నీకు సమాధానం దొరకదు, నీకు నెమ్మది అంతకంటే దొరకదు. మెర్లిన్ మ్యాన్రో అనేటువంటి ఒక స్త్రీ ఉంది. అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో 1926 సంవత్సరం జూన్ 1వ తారీఖున పుట్టింది ఆమె. ఆమె ప్రపంచంలోనే అందమైన స్త్రీ, అందగత్తె. ఆమె హాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళింది, ఫిల్మ్ ఇండస్ట్రీకి, సినిమాలోకి. 1950 సంవత్సరం నుండి 1960 వరకు ఎంతో ప్రసిద్ధి చెందిన స్త్రీగా మార్చబడింది. ఎంతోమంది జనాదరణ పొందిన వ్యక్తిగా ఆమె నిలిచిపోయింది. ఆమె వెనకతల అనేక మంది యవనస్తులు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎగబడ్డారు. 35వ అమెరికా ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీ కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు, కానీ ఆమె దక్కలే. అంత పేరుగాంచిన స్త్రీ ఆమె. ఆమె పోజులు ఇచ్చినటువంటి ఫొటోస్ ఉంటాయి చూసారా, ఆ ఫొటోస్ హాట్ కేకులాగా అమ్ముడైపోతుండేయంట. ప్రపంచ మోడర్న్ గాల్గా, ప్రపంచ డిజైన్ ఐకాన్గా మెర్లిన్ పేరుగాంచింది. ఆమె గొప్ప జనాదరణ పొందింది. ఎంతో అద్భుతమైనటువంటి ఘనతను సాధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరొకరు లేరు. విస్తృతంగా గుర్తింపబడిందంట. అయితే వినండి, ఆమె తీసినటువంటి పిక్చర్స్ కొనడానికి నిర్మాతలు ఎగబడి వచ్చేవారంట. ఆమె 1950 నుండి 60 వరకు తీసిన పిక్చర్లు ఎంత వసూలు చేశాయంటే తెలిసినండి, $200 మిలియన్ వసూలు చేశాయంట. ఆమె క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. ఆమె నవ్వితే హాలీవుడ్ నవ్విందంట, ఆమె ఏడిస్తే హాలీవుడ్ ఏడ్చిందంట. ఎంత క్రేజ్ ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఒక రోజున ఈమెతో మాట్లాడాలని బిల్లీ గ్రహం గారు ఫోన్ చేశారంట. గొప్ప దైవజనుడు, అమెరికా దేశంలో గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు ఆమెకు ఫోన్ చేశాడంట. మెర్లిన్, నీతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడంట. ఆమె అన్నదంట, ఏం మాట్లాడతారు అని అడిగిందంట. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి నీకు చెప్పాలనుకుంటున్నానమ్మా అన్నాడంట. యేసుక్రీస్తుని గురించా? అవునమ్మా, దేవుడి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ దేవుడు నీకు మనశ్శాంతి ఇస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులంతా అస్థిరం, ఏది మనతో వచ్చేది లేదు. చరిత్రలో ఏది స్థిరము కాదు. కాబట్టి ప్రభువైన యేసు నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ, రాజ్యం స్థిరమైనది అని ఇలాగ చెప్పాలని నేను నీ ఇంటికి వస్తానమ్మా, కొంచెం నాకు అవకాశం ఇస్తావా? ప్రభువైన యేసు నీ గురించి నాకు కొన్ని మాటలు చెప్పాడు, అవి చెప్పాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇస్తావా అని అడిగితే, యేసు ప్రభువా, నాకు అవసరం లేదండి, నాకేం తక్కువ, నేనేమైనా ముసల్దాన్నా, నాకేమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇప్పుడు నాకు అవసరం లేదు, తర్వాత చూద్దాంలే అని ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసిన 8 రోజుల తర్వాత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. నా ధనం వలన నాకు సమాధానం లేదు, నాకు వచ్చిన పేరు వలన నాకు సమాధానం లేదు, నాకు వచ్చినటువంటి ప్రజాదరణ ఎంతో ఉంది, కానీ ఏది నాకు మనశ్శాంతి ఇవ్వలేదు. నా అందము, నా ఆస్తి, నేను కట్టుకున్న ఇంద్రభవనం లాంటి ఇల్లు నాకు మనశ్శాంతి ఇవ్వలేదు, అందుకే నేను చనిపోతున్నానని
ఆ రాత్రి స్లీపింగ్ పిల్స్ వేసుకుని నిద్ర మాత్రలు మింగి చనిపోయింది. బిడ్డలారా, ఎంతో జనాదరణ పొందిన వ్యక్తి, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తికి మనశ్శాంతి రాలేదమ్మా. డబ్బులు లేవా? అందం లేదా? ఎంతో అందగత్తి కదా. ఆమె ఫోటో చూస్తేనే లక్షల్లో పాడేసుకునేవారంటండి. అంత గొప్ప వ్యక్తి ఎందుకు చచ్చిపోయింది? తన బ్రతికున్నంతకాలం తన మనసంతా అందం మీద పెట్టుకుంది. నేను అందగత్తిని, నాకేంటి తక్కువ? నన్ను చూసి ఎవరైనా సన్ అవ్వాల్సిందే. నాకు బోల్డ్ డబ్బు ఉంది, $1 మిలియన్ సంపాదించాను, ఇంద్రభవనం ఉంది. కానీ ఆమెకు మనశ్శాంతి లేదు, జీవితంలో స్థిరం లేదు. చూడండి, సినిమా యాక్టర్లు బాగా వాడబడిన శ్రీదేవిని చూడండి, ఇలాంటి వాళ్ళు చూడండి, వారి లైఫ్లు ఏమీ సమాధానంగా లేవండి. ఒకవేళ డబ్బు ఉండొచ్చు, ఇంద్రభవనం లాంటి బిల్డింగ్లు ఉండొచ్చు, కానీ మనశ్శాంతి అనేది లేదు వాళ్ళకి. వాళ్ళ మనస్సులు దేవుడి మీద కాదు, డబ్బు మీద, అందం మీద, ఆస్తుల మీద, పేరు ప్రఖ్యాతుల మీద, చివరికి అవేమీ ఇవ్వకపోయేసరికి ఆత్మహత్యలు చేసుకుంటూ ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఈమె చనిపోయిన వార్త విని 24 మంది ఆత్మహత్య చేసుకున్నారంట. మెర్లిన్ మాన్రో చనిపోయిన తర్వాత ఆమె లేని జీవితం మేము జీవించలేమని 24 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఆమె వెనకతల. పిచ్చోళ్ళు కదండి. కాబట్టి ఎవరి మీద మనసు పెట్టుకుంటున్నాం? 24 మంది ఆమె మీదే మనసు పెట్టుకున్నారు. కోట్ల జనం చాలా తేరుకోలేకపోయారంట, షాక్ అయిపోయారంట. ఆమెను మనసులో పెట్టుకుని ఆరాధిస్తున్నారు వాళ్ళు. ఈరోజు మనస్సులు ఎక్కడున్నాయి? సినిమా యాక్టర్ల మీద ఉన్నాయి, హీరోయిన్ల మీద ఉన్నాయి, హీరోల మీద ఉన్నాయి, లేదా ఇంకొకరి మీద. వాళ్ళు ఎవరిని మిమ్మల్ని రక్షిస్తారా? మీకు ఏమన్నా పక్షవాతం వచ్చి మంత మీద ఉంటే నిన్ను పలకరించడానికి వస్తాడా? ఒక యాపిల్ పండు ఇస్తాడా? 10 రూపాయలు నీ చేతిలో పెడతాడా? ఈరోజు ఎవరు కాదయ్యా, నీ హీరో యేసు ప్రభు ఒక్కడే అయి ఉండాలి. ఆ యేసు ప్రభు నీ దగ్గరికి వస్తాడు, నీ పక్కన నిలబడతాడు, నీ మంచం పక్కన ఉంటాడు. యోబు అంటాడు, ఆయన నా పక్కనే ఉన్నాడు, నాకు కనబడడం లేదు. నా పక్కనే ఉన్నాడు, నాకు కనబడట్లేదు, ఆయన నా పక్క నుండి వెళ్ళిపోతున్నాడు అన్నాడు. కాబట్టి ఈ రోజున ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన మెర్లిన్ మాన్రో కాలగర్భంలో కలిసిపోయింది, మనశ్శాంతి లేదు. అందుకే వాక్యంలో ఉంది, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. అమ్మా, అందం మీద పెట్టుకుంటున్నావు నీ మనసు. నేను చాలా అందగత్తిని, నేను చాలా అందగాడిని, ఎవరైనా నన్ను అలా చూడవలసిందే, నాకేం తక్కువ, నేనెందుకు దేవుడి దగ్గర రావాలి? అందం తక్కువ, ఆస్తి తక్కువ. అమ్మా, అందం ఎవరిచ్చారు నీకు? అందంగా ఉండేటట్టుగా నేను పుట్టించింది ఎవరు? నీకు ముక్కుని రూపుదిద్దింది ఎవరు? అందుకే దావీదు అంటాడు, అయ్యా నా తల్లి గర్భములో నన్ను చేసిన విధమును చూడగా ఆశ్చర్యం కలుగుతుందయ్యా. కాబట్టి ఈరోజు అందాన్ని బట్టి గర్విస్తున్నావా? భూమి మీద పడ్డ తర్వాత నీకు ఇన్ని రూపాయలు ఇవ్వాలి, ఇంత ఇల్లు ఇవ్వాలి, నీకు ఈ భర్తని ఇవ్వాలి, నీకు ఈ బిడ్డని ఇవ్వాలి, నీకు ఈ సంసారం ఇవ్వాలని నీకు ఇచ్చింది ఎవరు? దేవుడిని సంపాదించుకున్నావా? నీ బలం సంపాదించింది అనుకున్నావా? దేవుడేనమ్మా, దేవుడే మనకిచ్చాడు. నీకు ఒక మంచి భర్త దొరికాడు, మంచి భార్య దొరికింది, మంచి పిల్లలు అనుగ్రహించబడ్డారు, మంచి గృహం కట్టుకున్నావు. ఇదంతా దేవుని భాగ్యమే. కాబట్టి మనస్సు నువ్వు పెట్టవలసింది ఎవరి మీద అంటే దేవుడి మీద పెట్టమ్మా, దేవుడి మీద పెట్టు. ఎవని మనస్సు నా మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాను. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకండి. ఈ భూ సంబంధమైన దాని మీద మనస్సు పెట్టుకుని మనస్సు పాడు చేసుకోకండి. ఆ అబ్బాయి నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి నన్ను ఎంతో ప్రేమిస్తుంది, నన్ను ప్రేమించిన అమ్మాయి కోసం నేను ప్రాణం ఇస్తానంటావేమో. లేదు, అమ్మాయి ప్రేమ మోసం, అబ్బాయి ప్రేమ మోసం, నా దేవుని ప్రేమలో మోసం లేదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకండి. మనసు ఎక్కడ పెట్టద్దు అన్నాడమ్మా? పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకండి. అమ్మా, యేసయ్య త్వరగా వస్తున్నాడు, యేసయ్య రాకడ మీద మనసు పెట్టండి. యేసయ్య రాకడలో ఎలా సిద్ధపడాలో మనసు పెట్టండి, ఎలా ఎత్తబడాలో మనసు పెట్టండి. నీ భర్తను ఎలా రక్షించుకోవాలో మనసు పెట్టుకో, నీ భార్యని ఎలా రక్షించుకోవాలో మనసు పెట్టుకో, నీ అన్నదమ్ములను ఎలా రక్షించుకోవాలో మనసు పెట్టుకో, ఎలా సువార్త చేసి నా ఇరుగు పొరుగు వారిని ఒక్క ఆత్మననే ఎలా రక్షించాలో మనసు పెట్టుకో. ఆ మనస్సు లేకుండా భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకుంటే మాత్రం రాకడలో ఆగిపోతాం.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నాడు. అంటే క్రీస్తు ఎలాగైతే లేపబడ్డారో మీరు కూడా లేపబడాలనుకుంటే క్రిందున్న వాటి మీద కాదు, పైనున్న వాటిని వెతకండి. పైన ఏముంది? దేవుని కుడి పార్శ్వమున నా యేసు కూర్చుని ఉన్నాడు. బంగారు రాజ్యం మన కొరకు సిద్ధమై ఉంది. అక్కడ అబ్రహాము గారు ఉన్నారు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యేసు ప్రభు శిష్యుల్లో పేతురు గారు, తోమ, అబ్బబ్బబ్బబ్బ అక్కడ భక్తులు ఉన్నారు. ఇంతకుముందు మీ ఇంట్లో రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా మరణిస్తే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం మనం. కాబట్టి మన మనస్సు ఎక్కడ ఉండాలంటే మరి నీతిని రాజ్యముని వెతికినట్లుగా ఆ పైనే పెట్టుకోవాలి మనసు. మీ దర్శనం వేరు, మీ విధానం వేరు. మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్న ఏలియాని చూసి ఎలీషా ఏం పొందాడో అది పొందంది, కానీ గెహజీలాగా దారి తప్పకూడదు. మనం రక్షణ పొందిన బిడ్డలారా ఆలోచించండి. నా మాటలు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీ మనసు ఎక్కడుంది? ఎక్కడ పెట్టుకున్నారు? ఎవరి మీద పెడుతున్నారు? దేని మీద పెడుతున్నారు? వ్యర్థమైన దాని మీద, లేదా నీకు శాశ్వతమైన బహుమానం ఇచ్చే ఆయన మీద, స్థిరమైన జీవితాన్ని ఇచ్చే దేవుని మీద, ఎటర్నల్ కలకాలం ఉండే రాజ్యం ఇచ్చే ప్రభు మీద పెడుతున్నావా? ఎవరి మీద పెడుతున్నారు?